బయటకు వస్తాడు ఇప్పుడు ఇండస్ట్రీ స్క్రీన్లో చిరిగిపోవడం ఖాయం. డైనోసార్ చిరిగిపోతుంది ఇప్పుడు. 75 mm చిరిగిపోతుంది. మంచిగా ఉందన్న, చాలా బాగుంది అన్న. గొంతు పోయిందన్న, మాట వస్తలేదు. ఫుల్ క్లియర్ వన్ మ్యాన్ షో. రీచ్ అవుతే 100% ఫ్యాన్స్ కి ఎట్లా చూపానో అట్లా అందరికీ నచ్చుద్ది. ప్రభాస్ మీద పిచ్చి ఉన్నోడికి ఇంకా పిచ్చెక్కిపోద్ది. అది వాడి పర్సెప్షన్, సినిమా చూసి మాట్లాడాలి. అస్సలు ప్రభాస్ కోసమే సలార్ ఇస్ ఫర్ ప్రభాస్. మించి అని మేము చెప్పాము. ప్రభాస్ రేంజ్కి మాకు చాలు, మేము చూసుకున్నాం చాలు. అది ఒక హీరోతో కంపేర్ చేసుకునే అంత లో ప్రొఫైల్ కాదు అది. మా హీరోకి మాకు ఈ సినిమా చాలా చాలా ఎక్కువ. ఆయనతో ఎలా చేయాలో అలా చేశాడు, మాతో ఎలా చేయాలో అలాగే చేశాడు. ప్రభాస్ని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేశాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఫిలిం. వచ్చిన వాళ్ళందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. మాస్ మసాలా, మసాలా దమ్ మసాలా. ప్రభాస్ లోగానే ఒకటి కాదు, ఓల్డ్ ఉన్నాయి. రాజులకే రాజు, మా రాజు ప్రభాస్ రాజు. సినిమా చూపిస్తాడన్నప్పుడు మనిషి అన్నోడు కుర్చీలో కూర్చొని చూసేస్తుంది. కేజీఎఫ్ చూసినామన్న, దానికి ఎంతో హై ఎక్స్పెక్టేషన్. కేజీఎఫ్ తర్వాత ఎటువంటి రాదు అనుకున్నాం మనము. అబ్బాబ్బాబ్బా, ప్రభాస్ టాలీవుడ్ హాలీవుడ్ ఎవ్వడికి ఈ యాక్షను ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవ్వడు ఇవ్వలేడన్న. అబ్బాబ్బాబ్బా, ఆ టైంలోనన్నా కుర్చీలో కూర్చోవాలనిపించదన్న. అసలు కేజీఎఫ్ అనుకుంటేనే మనం ఒక స్టేజ్ అనుకుంటాం కదా. అసలు ఫ్యాన్స్ మళ్ళా మాకైతే పిచ్చి లేచిపోయిందన్న. అన్నని ఈ రేంజ్లో చూస్తాం అనుకోలేదన్న. అబ్బా మా అన్న బ్లడ్ అంటుకున్నప్పుడు ఇట్లా వెనకాల కత్తులు వస్తాయి కదన్న. ఆ టైంలో మేము కుర్చీలో కూర్చోలేకపోయినాం. అసలు గూస్ బంప్స్ మామూలు కాదు, నోట్లో మాటలు వస్తలేవు. ఎవరైనా ఇట్లా రౌండ్ చూసినా నేనైతే కుర్చీలో కూర్చొని ఆ టైంలో ఒక్కటే సౌండ్ అన్న. అన్నని ఈ టైప్లో చూస్తామని నిజంగా చాలా. ప్రశాంత్ నీల్ గారు మీకు దండం అన్న. మా అన్నని ఇంత రేంజ్లో చూపిస్తారు అనుకోలే. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మంచి, చాలా బాగా చూడచ్చు. సినిమా చాలా బాగుందన్న. ఎంటర్టైన్మెంట్ వరకు కానీ అన్న అయితే చాలా బాగా చూపించారన్న. ఓకే. నా సాలార్ మూవీ అయితే వేరే లెవెల్ ఉందన్న. మా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఏదైతే ఈగర్గా వెయిట్ చేస్తామో 100% ప్రశాంత్ నీల్ న్యాయం చేశాడు. అండ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కొక్క 2 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక్కొక్క గూస్ బంప్ షాట్ ఉంది సినిమాలో. ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అన్న. ఓన్లీ ఫ్యాన్స్ పరంగానే కాదు, ప్రతి కామన్ ఆడియన్ వచ్చి చూడొచ్చు సినిమా. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికో వెళ్తుంది. బీజిఎం అయితే బాగుంది కానీ థియేటర్లో సౌండ్ అంతా ఇవ్వలేదన్న. మాకు బీజిఎం అంతగా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వేరే పీవీఆర్లో ప్రసాద్లో ప్లాన్ చేస్తున్నాము, అక్కడ బీజిఎం వెళ్ళేస్తాడో చూడాలి. పార్ట్ 2 కన్ఫామ్గా ఉంది. క్లైమాక్స్లోనే ఇంటి ఇచ్చాడు. అండ్ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్కు థియేటర్లో మొత్తం సీట్లలో ఎవ్వరు కూర్చోరు అన్న, అందరు నిలబడే చూస్తారు సినిమా. కేజీఎఫ్ 2 కంటే డబల్ ఉన్నాయన్న ఎలివేషన్ సీన్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి ఏదైతే ఆకలి మీద ఉన్నారో ప్రశాంత్ నీల్ ఫుల్ మీల్స్ పెట్టి మాకు ఆకలి కడుపు నింపారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం అన్న ప్రభాస్ కెరియర్లో ఇది. థ్యాంక్ యూ.